ఈనాడు బాంబులను ప్రావీణ్యత పొందినటువంటి చూసారా 206 వీటిని నిర్వహిస్తూ శిక్షణ కూడా దూరం పెడుతూ మన సౌఖ్యము ప్రమాదాలు కృతజ్ఞతాపూర్వక వందనాలు మనము సమర్పించుకోవాలి. సౌకర్యవంతంగా ఆది నారాయణుడు కలిసినటువంటి సూర్యనారాయణ యావత్తు భారతావని లౌకిక వాదాన్ని ప్రతిబింబించే విధముగా వరకు అందరూ కూడా త్రివర్ణ పతాకానికి గౌరవ వందనాన్ని పాటు అనేక దేశాలు స్వాతంత్ర్యం సముపార్జించుకున్న निरीक्षण कर रहा है। నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీకాకుళం కంటింజెంట్స్ ని పరిశీలనార్థం ఆహ్వానం పలికిన వారు వెంకట ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, జిల్లా సాయుధ పోలీసు దళం హెచ్ఎల్. ఈయన police platoon commander Pacific Defense వహిస్తున్నారు. platoon second in charge శ్రీమతి ఎల్ వెంకటలక్ష్మి WAS. ఆకాంక్షలను మరి ఎవరైతే విశ్రమిస్తూ ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు తిరిగి పునఃస్వాగతం పలుకుతూ ఉన్నాము సెలిటింగ్ డయాస్ వద్దకు. విదేశాలకు ఆహ్వానిస్తూ మన మార్చ్ పాజిటివ్ లో వాళ్ళు శిక్షణ పొందుతున్నారు అంటే మన అద్భుతంగా మార్చ్ పాస్ చేస్తూ వందన సమర్పణ కావుతో ముందుకే కదులుతూ ఉన్నారు. చాలా చక్కగా ఎంతో ధైర్యబద్ధంగా వెళ్తూ ఉన్నారు. మన కథల ధ్వనాలు వాళ్ళలో అభినందించారు. మహిళా కంటింజెంట్ మన ముందు కదులుతూ ఉన్నది. ఎంతో క్రమశిక్షణతో ముందు కదులుతున్నారు. ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. అదే మనం ఈరోజు సెలబ్రేట్ చేయబోతున్నాం. దీంతో మన శ్రీకాకుళం జిల్లా సెకండ్ క్వార్టర్ గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రొడక్ట్ అంటే GDP ఒక 43% పెరిగింది. దీంతో మనం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలబడింది. దీనికి నేను ప్రతి ఒక్కరికి కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మనం పోస్టింగ్ టీచర్లకి మనం ఇవ్వడం జరిగింది. అలాగే దీపం 2 ఈ పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్ మనం ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. దీని కింద ఇప్పటి వరకు అంటే జనవరి 2026 వరకు 1,91,000 మందికి మనం లబ్ధి ఇచ్చాం. దీంతో 9.31 కోట్ల రూపాయలు మనం ప్రతి ఒక్క
లబ్ధిదారు ఖాతాలో 44 గంటల లోపలనే జమ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ మన జిల్లాలో ఇప్పటికే ఒక 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అదనంగా ఇంకా 2 అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక 5 రూపాయలకే పేద ప్రజలకి మనం ఒక మంచి ఆహారం బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాగే డిన్నర్ కింద మనం ఇస్తున్నాం. తల్లికి వందనం. తల్లికి వందనం ఈ పథకం కింద పాఠశాలలకు అలాగే జూనియర్ కళాశాలలకు పంపుతున్న విద్యార్థులకి తల్లులకి ఖాతాల్లో ప్రతి ఒక్క విద్యార్థి బట్టి ఒక 15,000 ప్రతి ఒక్క సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇప్పటి వరకు దాదాపు 2,54,000 లబ్ధిదారు ఖాతాలో 330 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రాం చాలా భారీ ఎత్తున మనం చేస్తున్నాం. దీని కింద ప్యాడీ నుంచి అంటే రైస్ నుంచి, వరి నుంచి మనం ఆయిల్ పామ్ అలాగే మేస్ ఈ 2 క్రాప్స్కి భారీ ఎత్తున మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇలాగే యూరియా కూడా సకాలంలో మన రైతులందరికీ ఇవ్వడం వల్ల ఈ పెస్ట్ ఇన్ఫెస్టేషన్ కానీ అలాగే మనకి ఈల్డ్ కూడా చాలా పెరగడం జరిగింది. ఇది కాకుండా పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్ ఈ ప్రోగ్రాం కింద 2025 సంవత్సరంకి దాదాపు ఒక 2,79,000 రైతుల అకౌంట్కి దాదాపు ఒక 370 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. అలాగే 10 సూత్రాల్లో భాగంగా ఫార్మర్ అగ్రిటెక్ ఈ కాన్సెప్ట్లో పిఎం కిసాన్ డ్రోన్ కింద ఒక 26 డ్రోన్ మన జిల్లాకి రావడం జరిగింది. దీనివల్ల పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కానీ అలాగే మనకి యూరియా స్ప్రేయింగ్ కానీ చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ వంశధార డిపార్ట్మెంట్ మన జిల్లాకి హీరామండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ అలాగే మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పని చాలా వేగంగా జరుగుతుంది. దిస్ ఇయర్ మనం ఈ పని కంప్లీట్ చేయడానికి మనం కృషి చేస్తున్నాం. దీనివల్ల 2.12 లక్షల ఎకరా భూమి అదనంగా నీళ్ళు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ ఇయర్ నరేగా ఈ పథకం కింద అలాగే క్యాడా వర్క్స్ కింద చాలా మంచి పని చేయడం వల్ల అన్ని దాదాపు ఒక 6,000 మైక్రో ఇరిగేషన్ అంటే మెమాయ్ ట్యాంక్స్ పూర్తిగా నీళ్ళతో నిండిపోవడం జరిగింది. దీనివల్ల మనకి క్రాప్ ఏరియా కానీ అలాగే ఈల్డ్ కానీ చాలా పెరిగింది. ఇది కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరపున పశు బీమా ఈ పథకం కింద 351 మంది రైతులకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా వ్యాక్సినేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చాలా లాగా మంచి ప్రోగ్రామ్స్ ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మత్స్య సంపద పిఎం మత్స్య సంపద యోజన కింద వివిధ కార్యక్రమాల కింద ఒక 3.12 కోట్ల రూపాయలతో మన మత్స్యకారులకు వలలు కానీ ఇంజిన్లు కానీ బోట్ కానీ మనం ఇచ్చాం. ఇది కాకుండా కొత్త టెక్నాలజీలో సీవీడ్ కల్చర్ కానీ ఆర్టిఫిషియల్ రీఫ్ కానీ ఈ పైలట్ ప్రాజెక్ట్ బుడగట్లపాలెంలో ఆనరబుల్ సీఎం లాస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత మనం మొదలు పెట్టాం. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఇప్పటి వరకు 112 కోట్లు మనం ఖర్చు పెట్టాం. దీంట్లో ఒక 51,871 వివిధ రకాల ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరపున 108, 104, 102 అంటే 108, 104, 102 ఈ అంబులెన్స్ ద్వారా వివిధ రకాల సేవలు మనం పబ్లిక్కి అందిస్తున్నాం. రూరల్ వాటర్ సప్లై RWS డిపార్ట్మెంట్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటికే మన జిల్లాలో 2.31 లక్షల హౌస్ హోల్డ్స్కి మనం నీటి సరఫరా చేశాం. ఇది కాకుండా మన జిల్లాలో ఉన్న
912 గ్రామాలు గ్రామ పంచాయత్ ఓడిఎఫ్ డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క నెల సాస అంటే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఈ ప్రోగ్రాం కింద 3 శుక్రవారం మనం క్లీనింగ్ శానిటేషన్ పారిశుద్ధ్యం కార్యక్రమాలు ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో మనం చేస్తున్నాం. డిఆర్డిఎఫ్ ఎన్టీఆర్ భరోసా ఈ పథకం కింద మనం ప్రతి ఒక్క నెల దాదాపు ఒక 3,09,000 మందికి వాళ్ళ ఇంటి దగ్గర 131.79 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొక వైపు చూస్తే నరేగా అంటే ఇప్పుడు వచ్చిన ప్రోగ్రాం విబిజీ రామ్జీ ఈ పథకం కింద మనం 2025-2026 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటికే వేజ్ ఎంప్లాయ్మెంట్ కింద 1.37 crore ఫ్యామిలీస్కి మనం ఒక 538 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దీంట్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఇది కాకుండా వేజ్ అండ్ మటీరియల్ కంపోనెంట్లో కూడా మనం అగ్రస్థానంలో ఉన్నాం. పల్లె పండుగ ప్రోగ్రాం అదే పల్లె పండుగ 1 కానీ పల్లె పండుగ 2 ఇప్పుడు జరుగుతున్న పల్లె పండుగ 2 ప్రోగ్రాంలో సిసి రోడ్ బీటీ రోడ్ కాల్వాలు అన్ని పని చాలా వేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన పార్ట్నర్షిప్ సమిట్ 2025లో శ్రీకాకుళం జిల్లాలో చాలా మంచి ప్రాజెక్ట్స్ కూడా వచ్చింది. దీనికి ఒక 5 ప్రాజెక్ట్స్ 5,368 కోట్ల రూపాయలతో ఒక 15,000 మందికి ఉపాధి కల్పించడానికి ఎంఓయూ కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఆ కంపెనీతో సైన్ చేయడం జరిగింది. ఇది కాకుండా కంప్రెస్ బయోగ్యాస్కి 2 ప్రాజెక్ట్స్ కానీ అలాగే ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ కూడా మన జిల్లాకి రావడం జరిగింది. ఏపీఐఐసి ఈ డిపార్ట్మెంట్ కింద ఒక 4 ఎంఎస్ఎంఈ పార్క్స్ మనం టేకప్ చేసాం. దీనికి మన పైడి భీమవరంలో ఫ్యాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఇది కాకుండా శ్రీకాకుళం పలాష మేలియాపుట్టి అంటే పాతపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా పని చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. పిఎం సూర్యఘర్ యోజన ఈ పథకం కింద ఇప్పటికే 4,487 సోలార్ కనెక్షన్స్ మనం ఇచ్చాం, మన జిల్లాలో ఇచ్చాం. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వర్గాలకి సోలార్ కనెక్షన్స్ కూడా ఇంకా ఫ్యూచర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీకి ఫ్రీ కనెక్షన్ అలాగే ప్రభుత్వం ఆదేశం మేరకు బీసీకి 20,000 అదనంగా సబ్సిడీ మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఇప్పటికే మనకి 13.78 మెగావాట్ సోలార్ ఎనర్జీ అదనంగా మన జిల్లాకి రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున చాలా ప్రోగ్రామ్స్ అంటే దీంతో ఒక 100 days యాక్షన్ ప్లాన్, దొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం, అలాగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లాగా చాలా మంచి ప్రోగ్రాం మన జిల్లాలో సాగుతున్నాయి. దీంతో ఈ వేదిక పై నుంచి నేను ప్రతి ఒక్కరి 10th క్లాస్ స్టూడెంట్కి అలాగే 12th క్లాస్ స్టూడెంట్కి వాళ్ళు రాబోయే రోజున రాసిన ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్కి అందరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మనకి ఇప్పటికే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 20,109 గృహ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దీంతో ఒక స్పెషల్ అడిషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ కింద మన ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా ఒక 50,000, 75,000 అలాగే 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద 2026 ఉగాది నాటికి ఇంకొక 13,437 గృహాలు కంప్లీట్ చేయడానికి మన జిల్లాలో టార్గెట్ కూడా పెట్టాం. మన జిల్లాకి కంపెనీస్ ద్వారా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు 19.28 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది.
22 ప్రాజెక్ట్స్ మనం ఈ సంవత్సరం మనం టేకప్ చేసాం. దీంట్లో వివిధ కంపెనీస్ బోయింగ్, ఎన్పిసిఎల్, ఐఓసిఎల్, ఎన్పిపి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీనికి స్పెషల్ థ్యాంక్స్ ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సార్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి కూడా చెప్పడం జరుగుతుంది. సార్ చెరువు వల్ల మత్స్య సాగర్మాల ఈ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క ఫిషర్మెన్ విలేజ్కి ఒక సోలార్ లైట్ కోల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కంపెనీ ద్వారా మనం శ్రీకాకుళం జిల్లాకి మనం ఇచ్చాం. ఇది కాకుండా స్వాభిమాన్ ఈ యొక్క ప్రత్యేక గ్రీవెన్స్ ప్రోగ్రాం ప్రతి ఒక్క నెల మన జిల్లా తరపున ప్రతి ఒక్క 3 శుక్రవారం పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు 17 ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాం. దీంట్లో గ్రీవెన్స్తో పాటు ఇప్పటి వరకు 123 మందికి ఎంప్లాయ్మెంట్, డిజేబుల్డ్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక వైపు P4 ఈ పథకం కింద మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలకు మనం లబ్ధి పొందాం. ఇదే విధంగా మనకి ఆగస్ట్ 15 ఆగస్ట్కి మన శ్రీకాకుళం జిల్లా 75 సంవత్సరాలు పూర్తి చేసేందుకు చాలా భారీ ఎత్తున మనం సెలబ్రేషన్ కూడా చేశాం. ఇంకొకటి ఫెదర్ ఇన్ హ్యాట్ అంటే పొందూరు ఖాదీకి GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా ఈ సంవత్సరం రావడం జరిగింది. దీనికి కూడా నేను పొందూరు ఖాదీ ఆర్టిసన్స్కి, వ్యూవర్స్కి అందరికీ కాంగ్రెస్ చెప్తూ థ్యాంక్స్ కూడా చెప్తున్నాం. ఇది కాకుండా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరపున అలాగే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున రథ సప్తమి స్టేట్ ఫెస్టివల్ అలాగే గత ఒక 3-4 రోజుల నుంచి అన్ని ప్రోగ్రామ్స్ చాలా వైభవంగా ఈ సంవత్సరం మనం చేశాం. దీనికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి ఒకసారి జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంటే ప్రజాప్రతినిధులు, న్యాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగంలో పోలీస్, రెవెన్యూ, స్వచ్ఛంద సంస్థలు, యువత అలాగే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ఒకసారి ప్రతి ఒక్కరికి 77 భారత్ గణతంత్ర దినోత్సవకి అందరికీ హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే. గౌరవ సూపరింటెండెంట్ పోలీస్ వారు కేవి మహేశ్వర రెడ్డి డాగ్స్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నమస్తే. నమస్తే. ಇದು డాగ్స్ శ్రీకాకుళం జిల్లాలో బాంబులని
చక్కగా అది శిక్షణ పొంది తన టార్గెట్ అచీవ్ అవుతున్నది. ఒక్కసారి చూడండి. And sitting series continuously సాంస్కృతిక రంగంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలను స్వచ్ఛ రంగం డిపిఓ గారు ప్లీజ్ త్వరగా ముందుకు రావాలి. దువాతులు దీన్ని గమనించాలి. శ్రీకాకుళం మున్సిపాలిటీ ఆ రోజు సైమన్ ఆయన మన శ్రీకాకుళం జిల్లా వాసి అవటము మనందరము కూడా నేరుగా ముడిపడి ఉన్న కీలకమైన శేష పేద మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులు సమయానికి సరసమైన ధరలకు అందేలా పట్టణంలో 30,000 కార్డుదారులకు జనవరి 26 నుంచి నెలకు కేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనువులో సమూలమైనటువంటి మార్పులు మరి విద్యాశాఖ చేపట్టినది. ఇందులో భాగంగా 1,43,060 ద్వారా లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. అదేవిధంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి చదువుతున్న డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నది. సూపర్ 6 అమలులో భాగంగా తల్లికి వందనం అనే పథకంలో కుటుంబం 330 కోట్ల రూపాయలు పన్నుల ఖాతాల్లో జమ చేసి విద్య పైన ఉన్నటువంటి మక్కువని కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉన్నది. ప్రభుత్వ ప్రైవేట్ శాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అందజేస్తున్నది. చంద్రన్న పాలనలో వ్యవసాయ శాఖ ముందడుగులు వేస్తూ ఉన్నది. సూపర్ 6 గ్యారంటీలో మరి భూ యజమాని వ్యవసాయ శాఖది. అందులో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో 26 డ్రోన్ రైతులకు అందుబాటులో యూరియా ఉండే విధంగా కూడా మరి శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక శ్రద్ధని వ్యవసాయ శాఖ పనిచేస్తూ ఉన్నది. మరి వారు పండిస్తున్నటువంటి పంటలు ముఖ్యంగా చూడొచ్చు. మరి పంటల మార్పిడిలో మరి ప్రత్యేకంగా క్రాప్ డైవర్షన్ లో ఈ అన్న మాట విని వెంటనే కొంచెం వచ్చే ఈ పెన్షన్ మరి 505 కోట్ల రూపాయలు మరి ఇప్పటివరకు మంజూరు చేసి జమ చేయడం జరిగినదంటే మరి ఈ శాఖ పని మహిళా సంఘాల సభ్యుల యొక్క రుణాలను మరి తీర్చడంలోని వారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనిపిస్తూ ఉన్నది. మహిళలు ఆర్థిక అభ్యున్నతి కోసం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కొర్రమైన చేపల పెంపకము, మునగ చెట్ల పెంపకము, తేనెటీగల పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం ఈ శాఖ చేస్తూ ఉన్నది. రైతుల సాగు భూములకు నీరు అందించడమే ధ్యేయంగా PRR మత్స్యకార ప్రాజెక్టు పనిచేస్తున్నది. జిల్లాలో ప్రత్యేకంగా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు వైద్య శాఖ. ప్రతి వారము కూడా క్రమము తప్పకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ శాఖను పర్యవేక్షిస్తూ ఉన్నారు. రోగాల బారిన పడినటువంటి వాళ్ళకి ఆర్థికంగా చిరిగిపోతున్న ఉద్దేశంతో ముందుగానే ఒక సర్వే కూడా మన జిల్లాలో కూడా చేపడుతూ ఉన్నారు. సెప్టెంబర్ 17, 2025 నుండి NCD
4.0 అనే సర్వేను ప్రత్యేకంగా చేపట్టి క్యాన్సర్, హైపర్ టెన్షన్ అటువంటి వాటికి ముందుగా గ్రహించి అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని అందించి మరి ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా మరి కృషి చేస్తూ ఉన్నది. గుర్తించాలి. తర్వాత ఈ శబ్దము విన్న వెంటనే 108 రోడ్డు ప్రమాదాలు, గుండె సంబంధిత అత్యవసర సేవలు, గర్భిణీల వంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అతి తక్కువ సమయంలో అందిస్తున్నది, ప్రాణ రక్షణగా అందిస్తున్నది 108. నెక్స్ట్ 104 53 వాహనాలు జిల్లాలో నిర్వహించబడి 57,100 నుండి 80,000 వరకు కూడా వీటిని సేవలు అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మన ముందు కదులుతున్నది. 18 అంబులెన్స్ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించి సంవత్సరానికి 11,000 మందికి పైగా సేవలు అందిస్తూ ఉన్నారు. మురుగునీటి కాలువల నిర్మాణం వంటి పనులు చేపట్టడం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నది. చూసారా, ప్రత్యక్షంగా కళ్ళకు కనిపించే విధంగా మిషన్ ప్రోగ్రామ్ లో అన్ని గ్రామాలలో ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యం. 922 గృహాలకు నీటి సదుపాయం జరిగినది. చూసారా, చిన్నారులు చక్కనైనటువంటి మరి సురక్షితమైనటువంటి త్రాగునీటిని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. మరి 4,286 గ్రామాలలో 2,076 కోట్ల నిధుల పనులు మంజూరు చేయడం కూడా శ్రీకాకుళం జిల్లాలో జరిగినది. ప్రాంతాల్లో నీటి సమస్య తీర్చుటకు 700 కోట్లు జరుగుతూ ఉన్నవి. ఇప్పటికే 807 గ్రామాలకు అందరికీ కూడా అధిక ఆదాయం చేకూర్చే విధంగా కూడా చేపల పెంపకం కూడా మరి అవసరం ఫిష్ పాండ్స్ కూడా ఈ పథకం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ముందు చూపుతో 1,137 కోట్ల రూపాయల మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చు చేయడానికి 6,220 అగ్ని ప్రమాదాలలో ప్రాణాలను పనంగా పెట్టి సావరించడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా బాధితులకు కాపాడుతూ ఉన్నది ఈ అగ్నిమాపక శక్తం. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నందున అధునాతనమైనటువంటి మరి ఈ వాహనం కూడా మరి ప్రభుత్వం వారు సప్లై చేశారు. ముఖ్యంగా ఈ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి. జనవరి 25, 2025వ తేదీన శ్రీకాకుళం పట్టణంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో మరి ప్రశంసనీయమైన సేవలు అందించడం జరిగినది. కిరణ్ కుమార్ సింగ్ HC 1315 854 కంచిలి PS వాళ్ళు అభినందిద్దాం. వీళ్ళందరూ కూడా చక్కనైనటువంటి సేవలు అందిస్తున్నారు కాబట్టి మనం సుఖశాంతులు ఆనందంతో జీవిస్తున్నాం అనే విషయాన్ని ఎం నీలకంఠం PC 2139 కాసిబుగా PS. నెక్స్ట్ బి రామారావు గారు, రామారావు గారు పత్రంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు సత్కరించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాము. శ్రీమతి VSSL ప్రసన్న KV నాయుడు, సూపరింట్ ఇంజనీర్ పంచాయత్ రాజ్. తర్వాత రెవెన్యూ డివిజనల్ అధికారులు వారు మేడం సాయి ప్రత్యూష, G వెంకటేష్.